హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులల్లి హెరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలో, అలాగే ఎలా నీట్గా ఉన్న చిన్న ప్లేస్లోనే ఎలా సర్దుకోవాలో అనేది వీడియోలో ఉంటుంది చూడండి. అండ్ ఇంత మెస్సీగా ఉంది కదా ఇప్పుడు, వీటన్నిటినీ నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్లో ఎలా నీట్గా ఉంచుతాను అనేది వీడియోలో ఉంటుంది చూడండి. అండ్ మనకు డ్రెస్సింగ్ టేబుల్లో ఇలా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇలా ఫోన్ బాక్స్లను యూజ్ చేస్తున్నాను అనమాట నేను. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అలాగే మనకు చాలా కంఫర్టబుల్ ఉంటాయి అన్నమాట దాంట్లో పెట్టుకోవడానికైతే. డ్రెస్సింగ్ టేబుల్ యొక్క ర్యాక్లలో ఇలా పెట్టుకుంటే మనం ఈజీగా మనకు కావాల్సింది మనం తీసుకోగలుగుతాం. ఇది కొంచెం నీట్గా ఉండడానికి కోసం నేను ఇక్కడ ఒక A4 షీట్ పేపర్ని అయితే ఇలా బ్లాక్ కలర్ది ఇలా ఫోల్డ్ చేసుకొని దానికి కరెక్ట్ సైజులో కట్ చేసుకొని అయితే ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇలా మనం లోపల ఇలా కలర్ పేపర్స్ పెట్టుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుందన్నమాట, చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్ బాక్సులు కూడా ఎక్కువ కాలం నీట్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడైనా ఏమన్నా దీనిపైన డస్ట్ ఏమన్నా పడ్డా జస్ట్ ఆ పేపర్స్ని తీసి వేరే పేపర్స్ వేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది. మనం ఇలా ఆర్గనైజ్డ్ చేసుకోవడం వల్ల తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువగా ఆర్గనైజ్డ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అయితే ఇంకా నీట్గా మనం తీసుకోవడానికి కూడా తొందరగా కనిపిస్తాయి, అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఎలా ఆర్గనైజ్డ్ చేసుకుంటున్నా అనేది వీడియో అయితే మ్యూజిక్ పెట్టి ఉంచుతా చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది లాస్ట్లో కామెంట్ అయితే పక్కా చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే చూడండి. ఇక్కడైతే ఈ విధంగా ఒక
ఈ 3 బాక్సెస్లలో ఒక దాంట్లో రబ్బర్ బ్యాండ్స్, అలాగే డైలీ యూజ్ చేసే క్లిప్పులు, అలాగే కొద్దిగా సగం సగం వాడేసిన నెయిల్ పాలిష్లు, ఒక 2 లిప్స్టిక్లు అనమాట. ఎక్కువగా వాడను, ఎప్పుడైనా ఒకసారి. ఆ 2 కూడా ఇక్కడనే పెట్టేసిన అనమాట. నెక్స్ట్ ఇంకొక బాక్స్లోనే శారీ పిన్స్ ఇక్కడైతే సెట్ చేస్తున్నా. అలాగే ఇలాంటివి మనం బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు వస్తాయి కదా డబ్బాలు, దాంట్లోనే ఇలా ఏమైనా స్టోన్స్ ఉంటే ఆ బ్యాంగిల్స్ అనేది దాంట్లోనే పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల షైనీగా ఉంటుంది. అలాగే మనకి ఈ స్టోన్స్ కూడా ఎక్కువగా విడిపోవు అనమాట, దేనికి వాటికి సపరేట్గా ఉంటే. ఈ విధంగా అయితే అన్నిటినీ బాక్స్లలో అయితే పెట్టుకుంటున్నా స్టోన్స్వి. అలాగే ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే మొత్తం సర్ది పెట్టుకున్నాను అనమాట. చూపిస్తాను మీకు ఎలా నీట్గా పెట్టుకున్నా అనేది. అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉందనేది, ఎలా నీట్గా డ్రెస్సింగ్ టేబుల్ లోపల కూడా ఎలా ఆర్గనైజర్ చేసుకున్నా, వీటన్నిటిని డ్రెస్సింగ్ టేబుల్ లోపల కూడా ఎలా పెట్టుకున్నా అనేది వీడియోలో ఉంటుంది, చూడండి. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మరి పెద్దదైతే ఏం కాదు, చాలా చిన్నదే. దాన్ని ఎలా నీట్గా ఆర్గనైజర్ చేశాను అనేది చూడండి. డ్రెస్సింగ్ టేబుల్ పైన అయితే ఇలా మధ్యలో ఒక చిన్న పింక్ కలర్ టెడ్డీ బేర్ అయితే పెట్టుకున్నా. అటు ఇటు ఫ్లవర్ వ్యాజ్లు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఒక లైట్ కూడా ఉంటుంది, కానీ దీని కనెక్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. కనెక్షన్ ఇస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పై ర్యాక్లో అయితే ఇంకొక చిన్న ఫ్లవర్ వ్యాజ్ అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే డైలీ యూజ్ చేసే మేకప్ అయితే నాది ఇదే, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా మా పిల్లలది పౌడర్, ఇంకా నాది కూడా, అండ్ కుంకుమ, వ్యాజ్లిన్. నెక్స్ట్ ఇక్కడ కోకోనట్ ఆయిల్, అండ్ నేను వీక్లీ వన్స్ యూజ్ చేసే స్క్రబ్ అనమాట, ఎవర్ యూత్ది. అండ్ మేకప్ అయితే ఎక్కువ యూజ్ చేయం కాబట్టి పెద్దగా మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఏమీ ఉండవు. డైలీ మీరందరూ కూడా ఎలా యూజ్ చేస్తారో నేను కూడా ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ అండ్ కుంకుమ, వ్యాజ్లిన్ ఇంతే. అండ్ నెక్స్ట్ దీని కింద ర్యాక్ అయితే ఇలా వచ్చిందనమాట, గ్లాస్ మిర్రర్ తోటి. అండ్ దీని లోపల అయితే నేను ఇక్కడ 1 గ్రామ్ జ్యువెలరీ అయితే పెట్టుకున్నా. ఇది కాస్ట్లది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే లింక్ షేర్ చేస్తా, ఎక్కడ తీసుకున్నా అనేది కామెంట్ చేయండి. కావాలనుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకొక నెక్ సెట్ కూడా ఇక్కడనే పెట్టుకున్నా. అలాగే లాక్మీది పాండ్స్ అనమాట. ఇది ఎప్పుడన్నా ఒక్కసారి అప్లై చేస్తా, తీసుకున్నా కానీ ఒక్కసారి అయితే అప్లై చేసుకున్న దాన్ని అలా అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనమాట. దీన్ని అయితే ఇక్కడ ఫాల్స్ ఉంటుంది కదా, దాని కవర్లో అయితే ఇలా పెట్టుకున్నా. ఇలా మనం కవర్లలో పెట్టుకోవడం వల్ల దాని షైనింగ్ అయితే మంచిగా ఉంటుందన్నమాట. అలాగే ఇలా సపరేట్గా పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఈ మిర్రర్ వెనుకల అయితే ఇలా ఉందన్నమాట ప్లేస్. దీని పై ర్యాకులు అయితే మొత్తం బ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టుకున్న సెట్ మొత్తం చూడండి. ఇవి మనం ఇలా బాక్స్లలో పెట్టుకోవడం వల్ల దీని షైనింగ్, అలాగే దీని స్టోన్స్ కూడా మనం ఎన్ని రోజులున్నా అలాగే ఉంటాయన్నమాట. మనం అన్నీ ఒకటే దాంట్లో కలిపి ఉంచుకోవడం వల్ల ఆ స్టోన్స్ ఒకదానికొకటి ఇట్లా తగిలి స్టోన్స్ అయితే ఊసిపోతాయి అన్నమాట. అందుకోసం ఇలా సపరేట్ అయితే పెట్టుకున్నా. ఆ పైన సెల్ఫ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ దాని కిందనే ఇలా ఉందన్నమాట. దీంట్లో ఇంకా ఎప్పుడైనా అకేషన్ వైజ్గా యూజ్ చేసే హెయిర్ క్లిప్లు, అలాగే వాచ్ ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా నేను 1 గ్రామ్ జ్యువెలరీ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇలా సపరేట్ అయితే పెట్టుకుంటా ప్రతి ఒక్కటి. ఇలా ఉంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. మనం నీట్గా మనం ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే అవి 1 గ్రామ్ జ్యువెలరీ అనేది చాలా రోజులు వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేఫ్టీ పిన్స్, అలాగే ఈ బాక్స్లో మొత్తం శారీ పిన్స్ అయితే పెట్టుకున్నా. దీంట్లో కూడా కొన్ని సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకున్నా. మనకి ఇలా సపరేట్ పెట్టుకోవడం వల్ల మనకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, అర్జెంటుగా రెడీ అవ్వాలన్నా మనకి ఈజీగా వాటిని తీసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఎక్కడికైనా పోవాలంటే చాలా హడావిడి ఉంటుంది కదా. ఇక్కడ ఇంకొక బాక్స్లో అయితే 1 గ్రామ్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. జస్ట్ ఇవి నాకు తెలిసి ఒక 300 అనమాట. ఒక 3 years బ్యాక్ తీసుకున్నా. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. అవి ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకుంటే అందుకోసమే ఇలా బాక్స్లో అయితే పెట్టుకున్నా. ఇలా మంచిగా ఈ విధంగా అయితే ఈ మిర్రర్ వెనకాల అయితే ఈ విధంగా అయితే ఆర్గనైజ్డ్ అయితే చేసుకున్నా. నెక్స్ట్ దీని కింద ఎలా పెట్టుకున్నా అనేది చూద్దాం.
నెక్స్ట్ కింద కూడా ఒక 2 ర్యాక్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ర్యాక్లో అయితే మనం ఇందాక ఫోన్ బాక్స్లలో మనం ఇలా పెట్టుకున్నాం కదా, డైలీ యూజ్ చేసే క్లిప్పులు కానీ అలాగే సేఫ్టీ పిన్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ మధ్యలో నెయిల్ పాలిష్, అలాగే నేను డైలీ యూజ్ చేసే హెయిర్ బ్యాండ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నా. ఇలా మనకు చూడగానే అందుబాటులో ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, గజిబిజిగా లేకుండా. కానీ ఎప్పుడు ఇలా ఉంటే మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది. కానీ మనం అది వాడేదాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. మనం తీసుకున్న వస్తువును మళ్ళీ అదే చోట పెట్టడం అంటే చాలా కష్టం అందరికీ. కానీ అలా చేసుకుంటే మాత్రం నీట్గా అనిపిస్తుంది. అలాగే ఇలా 1 వీక్ ఒకసారి మనం ఆర్గనైజర్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కింది ర్యాక్లో అయితే ఇలా ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేసేటివి అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వడ్డానం ఇలా డైలీగా కాకుండా ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేసేటివి అయితే ఇలా ఒక బాక్స్లో వేసి ఇక్కడ పెట్టుకున్నా. ఇది జడపిల్లలు. ఇలా మనం సపరేట్గా అన్నీ పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. మన దగ్గర ఉన్న వస్తువు అయితే చాలా ఎన్ని రోజులున్నా దాని యొక్క షైనింగ్ కానీ అలాగే అది పాడవడం కూడా అస్సలు ఉండదన్నమాట ఇలా సపరేట్గా పెట్టుకుంటే. అండ్ దీని లోపల కూడా కొన్ని డైలీ యూజ్ బ్యాంగిల్స్ కానీ స్టిక్కర్స్ కానీ పెట్టుకున్నా ఇలా ఒక బాక్స్లో. నెక్స్ట్ ఇంకొక ర్యాక్లో అయితే దారాలు కానీ మనం ఎప్పుడైనా స్టిచ్ చేసుకోవడానికి దారాలు కానీ లేకపోతే ఎక్స్ట్రా స్టిక్కర్స్ అయితే ఇలా ఒక ఓల్డ్ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో అయితే ఇలా సెట్ చేసుకున్నా. ఇవి స్టోన్స్ అన్నమాట, అందుకోసమే దీంట్లో సపరేట్ పెట్టుకున్నా, అది స్టోన్స్ అయితే ఊడిపోకుండా. నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్లో అయితే దారాలు పెట్టుకున్నా, ఎప్పుడైనా ఏదైనా స్టిచ్ చేసుకోవడానికి హ్యాండీగా ఉంటుందన్నమాట. దాంట్లోనే నీడిల్స్ కూడా ఉంటాయి. ఫైనల్గా అయితే ఇలా అయితే మొత్తం ఆర్గనైజ్డ్ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పక్కలనే బీరువా ఉంటుంది. మిగతా డైలీస్ బ్యాంగిల్స్ అయితే ఈ బీరువాలో అయితే ఇలా పెట్టుకున్నా. దాంట్లో ఎక్కువగా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ అయితే ఏం రాలేదు బ్యాంగిల్స్ది, అందుకోసమే సపరేట్గా ఈ బీరువాలోనే ఉంది కాబట్టి పెట్టుకున్నా. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.